ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రమ్ముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల, అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. ఓపెన్గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు. శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్. ఒకవేళ ఎవరన్నా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం. కానీ ఒక టైప్ ఆఫ్ మన సమాజంలో ఒక రకమైన రుగ్మత వెళుతుంది. అదేంటంటే మోరల్ పోలీసింగ్. ఇట్స్ కాల్డ్ మోరల్ పోలీసింగ్. ఎంత మిత్తులో బతుకుతున్నారంటే సామాన్య జనం చాలామంది ఈ మేల్ చావనిస్టిక్ సొసైటీ, మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం, ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలు ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. ఫస్ట్ పాయింట్, దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు. ఇది ఎగెనెస్ట్ కాన్స్టిట్యూషన్. ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు, ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకేం హక్కు ఉంది? ఏ రైట్ ఉంది మీకు? అంటే మగవాడు కాబట్టి ఎవరి గురించి అని ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడతారా? దురదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళ మనసులోంచి వచ్చింది కాదు. అందరి యాక్సెప్టెన్స్, భర్త ఏమనుకుంటాడో, ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారో, ఇంకొక వ్యక్తులు ఏమనుకుంటారో అనే మాట్లాడే ఆడవాళ్ళే తప్ప ఇన్నరగా ప్రతి ఆడబిడ్డకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎలాగో ఒక ఆడపిల్ల డ్రెస్ ఇలా ఉండాలని మనం అడుగుతాం, ఎలాగో ఒక ఆడపిల్ల ఈ డ్రెస్ వేసుకోవాలని చెప్తాం. ప్రపంచంలో ఫ్యాషన్ అనేక రకాలుగా మారుతుంటుంది, అది ఎలాగైనా ఉండొచ్చు. దయచేసి మన చెల్లెలు, మన తల్లి, మన చెల్లెలు అందరూ మనవాళ్లే, మన బిడ్డలే. ఆడపిల్ల కాబట్టి ఆ అమ్మాయి ఇలా ఉండాలని చెప్పే హక్కు మనకు లేదు. నేను ఇవాళ మీ అందరి ముందు ఒకప్పుడు నేను కూడా అలాంటి ఇన్ఫ్లుయెన్స్లో ఉండి తర్వాత రియలైజ్ తప్పు కదా, నాకేం హక్కు ఉంది, ఒక ఆడబిడ్డ ఇలా ఉండాలి అని చెప్పే హక్కు నాకేముందని చెప్పి నేను మార్చుకొని నేను అటువైపు వెళ్తే నాకు ఇంకొక రకమైన ప్రపంచం కనపడింది. అరే వాళ్ళు ఏం తప్పు చేశారయ్యా, వాళ్ళు ఏం తప్పులు చేశారని చెప్పి వాళ్ళని అడ్డగోలుగా మీద పడిపోతున్నాం. ఇలా డ్రెస్ వేసుకోవాలి, వేసుకోకపోతే చాలా వాళ్ళని ఒక తప్పుడు క్యారెక్టర్లుగా ఎలా ట్రీట్ చేస్తారు? సరే, ఒక విషయం చెప్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం ఏంటంటే ఆడపిల్లల మీద జరిగేటువంటి అట్రాసిటీస్ వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ మీద కాదు, మగవాడి యొక్క క్రూరత్వం, మగవాడి యొక్క బలం, పశు బలం, వీటి మీద దీనికి తగ్గట్టుగా వాడి పశుబలానికి, వాడి క్రూరత్వానికి తగ్గట్టుగా ఆడపిల్లలు బలైపోతారు తప్ప ఏ ఆడపిల్ల కూడా వస్త్రధారణ మీద అవ్వలేదు. ఇది మిత్. మీరు కావాలంటే ఏ ఛానల్లను చూడండి, ఏ యూట్యూబ్లను కొట్టండి, లేకపోతే ఏ గూగుల్లోనే వెతకండి, చరిత్ర చూసుకోండి. ప్రతివాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల ఇలా ఉండాలి, అలా ఉండాలి,
మీరు ఎప్పుడు చెప్పడానికి ఆడపిల్ల ఇలా ఉండాలని బతకనేయండి. ఏ మగవాడితో సమానంగా బతికే హక్కు లేదా ఆడపిల్లలకి? ఏ వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకునే హక్కు లేదా? సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్కరి హక్కు, ప్రతి ఒక్కరి ఇవ్వదు, ఆడ కానీ మగ కానీ. అయితే ఎస్పెషల్లీ ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి వ్యవస్థలు, ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి పరిస్థితులు లేవు. అంటే మోస్ట్ ఇన్సెక్యూర్డ్ ప్రపంచంలోనే ఇంకా మనం ఉన్నాం. నా యొక్క కన్సర్న్ ఏంటంటే మీరు ఎలాగైనా ఉండండి అమ్మా, ఎంత స్వేచ్ఛగానే ఉండండి, ఎలాంటి వస్త్రధారణను చేసుకోండి. కానీ మీరు అది సెలబ్రిటీ అవనండి, సినిమా యాక్ట్రెస్ అవనండి, పాలిటిక్స్లో ఉన్నటువంటి ఫీమేల్ అవనండి, చిన్నపిల్లలు అవనండి, పెద్దవాళ్ళు అవనండి, మీరు బయటికి వెళ్ళేటప్పుడు, మీరు వెళ్లాల్సినప్పుడు ప్రాపర్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు రక్షించుకునేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. మీరు అవసరమైతే ఒక ఆత్మరక్షణ సంబంధించినటువంటి విద్యలను నేర్చుకోండి, లేదా ప్రాపర్ ప్రొటెక్షన్ అంటే ఒక సెక్యూరిటీ పెట్టుకుని ముందుకెళ్ళండి. మన దురదృష్టం, మన కర్మ ఏంటంటే ఇంకా మేల్ చావనిస్టిక్ పిగ్స్ ఉన్నటువంటి మన సమాజం ఇది. దుర్మార్గులైనటువంటి మగ జాతి ఉన్నటువంటి సమాజం ఉంది. ఎలా పడితే అలాగ అవకాశం దొరికితే చిన్న పెద్ద తేడా లేకుండా పశువుల్లో ప్రవర్తించేటువంటి మనస్తత్వం చాలా మంది మగవాళ్ళలో ఉంది. పబ్లిక్లో ఒకేసారి గుంపుగా చేసేటువంటి అకృత్యానికి మేము దొరకమనేటువంటి మనస్తత్వంలో ఉన్నారు. మీరు ఎలా ఉండాలో అలా ఉండండి, మీకు ఎలా కావాలో అలాగే ఉండండి, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో అలాగే వేసుకోండి, తప్పలేదు. చెడ్డ పనులు చేయకండి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా బారకండి, క్రైమ్ చేయకండి, ఇది చెప్పండి మీరు. అంతేగాని ఇలాంటి డ్రెస్ వేసుకోవద్దు, ఇలా ఉండొద్దు, ఎలా హక్కు ఉందండి మనకి? మగవాళ్ళకి ఏ హక్కు ఉందండి? మహా చెప్పాలనుకుంటే అమ్మా మీ మీద ఎవరైనా అటాక్ చేస్తే తిరిగి కొట్టగలిగేటువంటి శక్తిని సంపాదించుకోండి. Hi everyone. So since yesterday I have been feeling really uncomfortable hearing the remarks made by Shivaji Garu at the event. His harsh words about women and comments on how they should dress were really concerning. I mean, I don't know how come he has so much of audacity to dictate us our choices. And he said, I request all the heroines not to wear revealing outfits. Please wear sarees or dresses that cover your body fully, because beauty lies in complete attire or sari, not in displaying physical assets. And in fact, he has used certain slurs that are used to describe women and their body parts, like samanam, miserable, I don't know, बहुत गलत words use करे उन्होंने. I work in industry, so I think from now on I should, or we should request film producers and directors to only make films featuring sarees, because उनके accordingly यही dress appropriate है, right? So I believe it's not right to express such harsh statements on a public platform. मुझे ऐसा लगता है, इसलिए I'm just making this video. As women, we are not telling you how to dress. How can you assume the right to make decisions for us? आपको भी कोई right नहीं है. Or see, today I'm wearing this top because I'm shooting for a song, so I'm supposed to wear this, right? Tomorrow I'm gonna shoot for a sari brand, so again I'm gonna wear sari. Day after tomorrow I'll be shooting for some song that requires me to wear some skirt or a bustier sort of dress, so I'm gonna wear that because my director told me so, and I can't say no to my director, right? I'm completely a director's actor, so I can't say no, I'm not going to wear this skirt or this or that. So I just felt making this video. So please forgive me if I said something wrong, but मुझे वो video अच्छी नहीं लगी. That provoked me somehow, and मैंने ये video बना दी. So that's it. అందరికీ వీ హ్యావ్ టు కోఎగ్జిస్ట్. ఆడ మగ ఉంటేనే ప్రకృతి ముందుకు వెళ్తుంది. ఆ ఈక్వాలిటీ ఉండాలి. ఈ బట్టల గురించి ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో ఇదంతా చాతగానితనం, సెల్ఫ్ కంట్రోల్, ఇన్సెక్యూరిటీస్. మళ్ళీ చెప్తున్నా, ఇన్సెక్యూరిటీస్, సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు కంట్రోల్ని. వాళ్ళకి కంట్రోల్ లేనప్పుడు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు అనమాట. అదే ఇప్పుడు క్లియర్ కట్ సినారియో. అందుకే నేను ఇంకా సింపథైజ్ చేస్తున్నాను. ఈరోజు కూడా పాపం సింపతి గ్యాదర్ చేసుకుని కూర్చుంటున్నారు కాబట్టి నేను సింపథెటిక్ గానే ఉంటాను. పాపం ఆయనకు అదే కావాలి కాబట్టి అదే ఇస్తున్నాను. ఐ రియలీ సింపథైజ్ విత్ యూ.
నేనెందుకు అందులో లాగాను, మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే నేను కూడా హీరోయిన్నే, నేను కూడా ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ 1-2 చేశాను. మీరు హీరోయిన్ అని అంటున్న సందర్భాల్లో ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి ఇక్కడ దాకా ఓకే సార్, మిమ్మల్ని నేను చెప్తున్నానా మీరు ఈ బట్టలు వేసుకోమని? ఎవరైనా ఆ హీరోయిన్లన్నా మీతో అంటున్నారా? నేను పర్సనల్గా చెప్తున్నాను, చాలా మంది హీరోయిన్స్ నన్ను అప్రిషియేట్ చేస్తారు బికాస్ ఆఫ్ ద వాయిస్ ఐ హ్యావ్. అండ్ ఆ బలంతో నెగటివ్గా అయితే ఇప్పుడు నేను ఉపయోగించుకోలేదు. ఆ బలాన్ని పాజిటివ్గానే ఇలాంటి సందర్భంలో చెప్తున్నా. మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలి అనే చిన్నపిల్లలం కాదు మేము. మా హక్కులు మాకు తెలుసు, మా ఇష్టాలు మమ్మల్ని జీవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్. మీకు కూడా చాలా వినమ్రతతో చెప్తున్నాను. మీరు నన్ను లాగలేదు, కానీ కలెక్టివ్గా లాగారు. నేను ఒక ఆడదాన్ని, నేను గ్లామరస్గా అందంగా ఉండాలనుకునేదాన్ని, నాకు ఇష్టమైనట్టుగా నచ్చినట్టుగా బట్టలు వేసుకోవాలనుకుని చాలా మంది ఫీమేల్ యాక్టర్స్ లాగే నేను కూడా ఉన్నాను. కాబట్టి నా ఒపీనియన్ అడిగినప్పుడు నేను చెప్పాను సార్. మీరేదైతే చాలా బల్లగుద్ది ధైర్యంగా చెప్పగలుగుతున్నారో, యూ హ్యావ్ ది ఒడేసిటీ టు టెల్ దట్ ఐ స్టాండ్ ఆన్ మై స్టేట్మెంట్. యూ హ్యాడ్ ది ఒడేసిటీ టు కాల్, to use those slur words and say sorry, and you wanted to just forget. I mean, all of us should forget. I'm not sorry to say this, but you cannot get away with things like that. మీరు చాలా తెలివిగల వాళ్ళు అనుకుంటే, మీరు ఒక్కళ్ళే అలా ఉంటే, సృష్టికర్తలైన మేము మాకు ఇంకెంత బుర్ర ఉంటుంది అనుకుంటున్నారు? మేమందరం కలిస్తే ఇంకెంత, అంటే మీకు కూడా మీ ప్లేస్ చూపించడానికి మేము దిగితే కంకణం కట్టుకుంటే, మీరైతే మరణ శిక్ష వేయండి. వద్దు సార్ అవన్నీ. బయట ప్లాట్ఫామ్ ఇవన్నీ యాక్షన్ అన్నప్పుడే ఉండాలి. బయట మనం వచ్చింది నిన్ననో మొన్ననో జరిగింది. మొన్న ఆ టోన్ ఏదైతే ఉండిందో సార్ మీది, అది మీ అసలు స్వరూపం. మీరు కన్సర్న్, ప్రొటెక్షన్ పేరుతో నిజంగానే మీకు ఆడవాళ్ళంటే కన్సర్న్, ఇలా పాపం హీరోయిన్స్ అట్టా వెళ్ళినప్పుడు అలా వాళ్ళు ప్రొటెక్షన్ కోసం అని అనుకుంటే, మీకే గనక నిజంగా ఇంటెన్షన్ ఉండి, ఆ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్ళకి చెప్పండి, ఒరేయ్ ఏంట్రా అది అడవి జంతువుల్లాగా మీద పడడం, ఆ అమ్మాయి అంత అందంగా ఉంది చూడండి, అప్రిషియేట్ హర్ బ్యూటీ, రెస్పెక్ట్ హర్ బౌండరీస్ అని నేర్పించండి. ఆడవాళ్ళకి అవి వేసుకొని వెళ్ళొద్దు సార్. నాకు అర్థం కాదు, బట్టలు ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్పాలి, అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని ఎక్కడ రాస్తుంది సార్? మీరు చెప్పండి. ఎస్, మోడర్న్గా కూడా వేసుకోవాలి, వేసుకోవద్దు, అసలు బట్టలకు ప్రస్తావనే లేదు సార్. బికాస్ బట్టలు డోంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ క్యారెక్టర్, యువర్ బిహేవియర్. మన బట్టలు అంతవరకు వస్తే మనకి బ్లౌజులు పెట్టికోట్లు కూడా లేవు సార్. ఆడవాళ్ళు అందంగా చాలా మన మన సనాతనంలో మగవాళ్ళు ఎంత పద్ధతిగా, ఎంత కంట్రోల్తో, ఎంత నిష్టగా ఉండేవాళ్ళు అంటే, ఆడవాళ్ళు అంత కంఫర్టబుల్గా జస్ట్ ఒక డ్రేప్ వేసుకుని తిరిగేవాళ్ళం సార్. దీస్ మొఘల్స్, బ్రిటిషర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ మిసోజనీని మనకి రుద్దారు. సో టుడే చేంజింగ్ టైమ్స్, వీ హ్యావ్ టు అడ్జస్ట్. అండ్ క్లోత్స్ ఆర్ నాట్ అ మ్యాటర్ అట్ ఆల్. చాలా మంది అంటున్నారు దానికి దీనికి రియాక్ట్ అయ్యారు, బంగ్లాదేశ్లో గురించి రియాక్ట్ అవ్వలేదు, ఇంకెక్కడో ఏదో అత్యాచారం జరిగితే రియాక్ట్ అవ్వలేదు. పాయింట్ ఏంటంటే, ఇది నా ఇండస్ట్రీలో నేను క్లియర్గా విన్నాను, దాని గురించి మాట్లాడుతున్నాను. వాటి గురించి కూడా మాట్లాడడానికి నాకు అవగాహన ఉంటే తప్పకుండా నేను మాట్లాడతాను. బికాజ్ ఈ మధ్య ఏఐలో ఇప్పుడు నిన్న డిస్కషన్స్ ఏవో పెట్టారు ఏవో ఛానల్స్ వాళ్ళు, అందులో నా పిక్చర్స్ నేను దిగిన పోజ్లే కాదు అవి. దోస్ ఆర్ ఆల్ AI generated pictures. I'm feeling very weird that people are really believing many things. అండ్ నాకు ఇది నిజంగా జరిగిందో లేదో అని తెలుసుకునే టైం, అవగాహన లేకుండా నేను రియాక్ట్ అవ్వలేను. బట్ దిస్ ఇన్సిడెంట్ ఇస్ వెరీ రియల్. దాని గురించి నేను రియాక్ట్ అయ్యాను. కేరళలో గర్ల్స్, మహిళలు అందరూ చక్కగా సారీ కట్టుకుంటారు, ఫుల్గా కవర్ చేసుకుంటారు, గాజులు వేసుకుంటారు, బొట్టు వేసుకుంటారు, నెక్లెస్ వేసుకుంటారు, ఇయర్ రింగ్స్ వేసుకుంటారు. వాళ్ళు సేఫ్గా ఉంటారు తెలుసా. A lot of times girls are abused by their own family members, by their own relatives. అప్పుడు ఏం చేయాలి? One of my most favorite actresses, Soundarya Gari photos were recently morphed using AI. Basically, it proves the point that a woman can be dead
ఇట్ డజంట్ మ్యాటర్. ఈవెన్ ఆవిడ ఉన్నప్పుడు చీర కట్టుకున్నా, ఆవిడ ఈ సమాజానికి తగ్గట్టు డ్రెస్ చేసుకున్నా కూడా ఆవిడ ఫొటోస్ తీసి దే విల్ మార్ఫ్. పీపుల్ ఆర్ లైక్ దాట్. వీఆర్ నాట్ ద వన్ సేయింగ్ ఎస్ ఆల్ మెన్. మెన్ ఆర్ సేయింగ్ ఎస్ ఆల్ మెన్. ఎందుకంటే ఆడవాళ్ళు ఇట్లా 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 సమాజానికి తగ్గట్టు డ్రెస్ చేసుకోకపోతే, ఆడవాళ్ళు మగాళ్ళని రెచ్చగొడితే, ట్రిగర్ చేస్తే, ప్రవోక్ చేస్తే మగాళ్ళు అసాల్ట్ చేస్తారు అంటున్నారు. సో బేసిక్లీ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ సేయింగ్ ఎస్ ఆల్ మెన్ అండ్ మెన్ ఆర్ డేంజరస్. So as survivors, some of us have been molested. I have been molested. I was molested when I was fully clothed with chunni also. Okay, so clothes don't matter. These people are the problem. Rape apologists are the problem. That's why India's rape culture is a problem. సౌందర్య గారి ఫోటో కింద ఒక కామెంట్ ఎలా ఉంటుందంటే, ఆవిడ డెడ్ బాడీని ఐ విల్ ఈట్ ఇట్. నేను కంప్లీట్గా ఎడిట్ చేసి రిడాక్ట్ చేసి చెప్తున్నా, దీనికన్నా చాలా వల్గర్గా ఘోరంగా ఉండిందనమాట ఆ కామెంట్. ఐ కాంట్ షేర్ మోర్ దెన్ దాట్. సో దిస్ ఇస్ ద ట్రూత్ అబౌట్ పీపుల్ హియర్ అండ్ దెర్ మైండ్ సెట్స్. రీసెంట్ టైమ్స్లో చాలామంది కేసెస్ వస్తున్నాయి వేర్ బాయ్స్ ఆర్ బీయింగ్ గ్యాంగ్ రేప్డ్ బై మెన్. సో అబ్బాయిలు కూడా చీరలు కట్టుకోవాలా ఏమో చెప్తే నేను కూడా అట్లాగే మా అబ్బాయిని కూడా పెంచుతాను. బికాజ్ ఈ సమాజంలో, మీ సమాజంలో పెంచుతున్నాను కాబట్టి ఐ నీడ్ టు అండర్స్టాండ్ హౌ యువర్ రేప్ అపాలజిస్ట్ మైండ్ సెట్స్ వర్క్. Blaming clothes for sexual abuse and sexual harassment and sexual assault on any gender is called a rape apologist mindset. So ఈ rape apologist mindset ని కామన్ చేసి, ఇదే మన కల్చర్, ఇదే మన ప్రకృతి, ఇదే మన సమాజం, ఇదే మన భారతీయ సంస్కారం అని వాగుతున్నటువంటి మనుషులు, ప్లీజ్ రిమెంబర్ దిస్ ఈజ్ కాల్డ్ అ రేప్ అపాలజిస్ట్ మైండ్ సెట్. రేప్ జరగటానికి రీజన్స్ వెతికి దే ఆర్ బ్లేమింగ్ సర్వైవర్స్ అండ్ విక్టిమ్స్ ఫర్ జస్ట్ ఎగ్జిస్టింగ్. ఒక హీరోయిన్ యాక్ట్రెస్ వేసుకున్నటువంటి బట్టల్ని బట్టి అబ్యూస్ చేయడానికి, గ్రాప్ చేయడానికి, మొలెస్ట్ చేయడానికి, హ్యారెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి, ట్రిగర్ అయి రెడీగా ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా కుడ్ బీ అంటే వీళ్ళే సొసైటీ. వీళ్ళని చూసే మేమందరం కొంచెం ఇది డేంజర్, మనమే కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తున్నారు కదా. సో వీళ్ళందరూ ఎవరికో తండ్రి, తమ్ముడు, తాత, చిన్నాన్న, పెద్దనాన్న, కజిన్ బ్రదర్, హస్బెండ్, బ్రదర్ ఇన్ లా, బావ, బామర్ది, ఫ్రెండ్, ఎవరైనా ఉండొచ్చు కదా. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్, వీళ్ళకి మాత్రం సంస్కారం నేను నేర్పించలేదా? ఒక అమ్మాయి పబ్లిక్ స్పేస్లో ఉంటే, ఆవిడ ఒక ప్రొఫెషనల్గా పనిచేస్తుంటే, అయితే ఇప్పుడు ఒలింపిక్ లెవెల్లో స్విమ్ సూట్స్ వేసుకొని ఒక ఫీమేల్ స్విమ్మర్ వెళ్ళి మెడల్ కొడితే ఎందుకు స్విమ్ సూట్ వేసుకొని అని చెప్తారా? అర్థం కావట్లేదు. ద ఓన్లీ కాజ్ ఫర్ రేప్ ఇస్ ద రేపిస్ట్. ద ఓన్లీ కాజ్ ఫర్ అబ్యూస్ ఇస్ ద అబ్యూసర్. ద ఓన్లీ కాజ్ ఫర్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ ఇస్ ద చైల్డ్ సెక్స్ అఫెండర్.